క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. కొడంగల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు గౌరవ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓ కొడంగల్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లోల దామోదర్, 2వ వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ మసూదన్ యాదవ్, వేరన్పల్లి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసా పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేయాలని 2014 అక్టోబర్ 2న మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆడబిడ్డలకు తులం బంగారం విషయాన్ని పక్కదారి పట్టించడానికి హైకోర్టులో కేసు వేయించి ఈ పథకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని, ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని, లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, డాక్టర్ నవాజ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మసూదన్ రెడ్డి, మల్లేష్ ముద్రాస్, మాజీ సర్పంచ్ శివకుమార్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీంద్రాచారి, వెంకట్, చిన్నయ్య, మంగళశేఖర్, రాజశేఖర్, హనుమంతు, శివరాజ్, హకీం, రాఘవేందర్ రెడ్డి, శరణప్ప, పరమేష్, అమీబాయ్, కాశమ్మ, అంజమ్మ, మధు, చింటూ, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేందర్ రెడ్డి సార్ గారికి తరఫు నుండి ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రద్దు చేస్తారు కనుక అందరికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి బీదింటి పిల్లలకు, తల్లిదండ్రులకు మేలు చేయాలనే ఉద్దేశంతో బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పు తెచ్చి పెళ్లి చేసే పరిస్థితులు లేనందుకు కేసీఆర్ గారు ఏమైతే ఆలోచన చేసి ₹1,00,000 చెక్ ఇస్తుండేనో ఆ చెక్కును ఈరోజు దురుద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళని పంపించి కోర్టుకు క్యాన్సల్ చేయడం జరిగింది. అవి కాక ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ముందు ఎలక్షన్ కంటే ముందు కొడంగల్ మద్దూరులోనే అమ్మ 1-10 రోజులు అవి పెళ్లి చేసుకోండి, ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తానన్నాడు. కానీ ఎక్కడుంది తులం బంగారం? అస్సలే లేదు. ఆయన గెలిచినప్పటి నుంచి ఏ ఒక్కరికైనా 1 మాసం బంగారం ఇచ్చినట్టుంటే మేమందరం శాశ్వతంగా అందరం రాజకీయాలకు సన్యాసం తీసుకుంటాము. మా నరేంద్ర రెడ్డి గారిని కూడా నేను పోటీ చేయను ఈరోజు, ఒకవేళ మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే. లేకుంటే మీరన్న తక్షణమే ఈ ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళని మోసం చేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పడుతున్నావు నువ్వు. ఎందుకంటే ఆడపిల్లలు కాలేజీ వెంబడి డివిజన్ అమ్మాయిలకు ₹2,500 పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తున్నావు, ఇస్తలేవు. అదే లేడీస్ భర్త అయిపోయిన వాళ్ళకు 2,000 ఉంటే 4,000 ఇస్తున్నావు, కుంటి వాళ్ళకేమో 4,000 నుంచి 6,000 ఇస్తున్నావు, వికలాంగులకు స్కూటీలు ఇస్తున్నావు. ఏడుండే అసలు స్కూటీలు ఇవన్నీ. కనుక దయచేసి ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని ఈ బీద వాళ్ళతో ఏమైతే గెలిచినావో నువ్వు వాళ్ళ ఉసురు తగలకుండా నువ్వు చూసుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఖచ్చితంగా తక్షణమే కోర్టుకు మీ గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ని పంపించి రిపిటిషన్ వేయించి మళ్ళీ ₹1,00,000 చెక్కును ఇప్పించి దాంతోపాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి కొడంగల్ మున్సిపల్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ పట్టణ కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం లోపల వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క వినతి పత్రము ఎందుకంటే ఈరోజు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక పథకాలే ఈ యొక్క షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసము, ఆర్థిక భరోసా కోసము మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 తులము మహిళలకు ఖచ్చితంగా బంగారం ఇస్తామని చెప్పి, అదేవిధంగా ₹1,10,000 ₹11,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చి 1 తులం బంగారం పక్కకు పెట్టి ఈరోజు ఉన్నటువంటి పథకాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది. పేద ప్రజలు, పేదింటి ఆడపిల్లలు యొక్క పెళ్లిలకు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి, దీనికి చట్టబద్ధత కల్పించాలి. హైకోర్టులో ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలు ఇది కావాలనే ఈ యొక్క పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి మేము కొడంగల్ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇప్పుడు గౌరవ మన మాజీ కౌన్సిలర్, అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు మన మధు యాదవ్ గారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మరియు మన తాలూకా నాయకుడైనటువంటి మన నరేందర్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే
కొందరు కుట్రదారులు హైకోర్టుకు వెళ్ళి అక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ పథకం వల్ల కొంత దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పి సాకుతో ఈ మంచి పథకాన్ని, ఎందుకంటే ఇది ఆడబిడ్డల యొక్క పథకం, ఇది ఎందుకంటే బీద వర్గాలకు అన్ని వర్గాలను ఇది ఆదుకునేటువంటి పథకాన్ని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే పథకాన్ని ఎవరో కొందరు కుట్ర చేసి హైకోర్టులో వేసినంత మాత్రాన దీనికన్నా ప్రభుత్వం కూడా స్పందించకుండా ఇంతవరకు కూడా దాదాపు వారం రోజులు అవుతుంది ఈ పిటిషన్ దాఖలు చేసి. మన పిటిషన్ దాఖలు చేసి వారం రోజుల తర్వాత ఇప్పటికి కూడా ఇంకా కౌంటర్ దాఖలు చేయకుండా ఇది కాలయాపన చేస్తున్నారు. అంటే కొంతమందికి అనుమానాలు ఏమొస్తున్నాయంటే అందరికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని ఎవరినైనా నాకు హైకోర్టుకు పంపించి దీన్ని కావాలని ఈ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని హైకోర్టు దగ్గర తీసుకువెళ్ళిందేమనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉన్నాయి. దయచేసి మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నపం, ఎందుకంటే నీవు మన అవాకులు చవాకులు ఏమంటున్నావు అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు. మరి నీవు 34 వరకు ముఖ్యమంత్రి ఉంటే ఉన్న ₹1,00,000 ఎగ్గొట్టి ఇంకా తులం బంగారం లేదు, ఇంకా ఆడపిల్లలకు మన కాలేజీ అమ్మాయిలకు ఒక స్కూటీలు లేవు, ఆడవాళ్ళని ఇట్లా మోసం చేస్తే ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు మోసం చేస్తే ఎవరు ముందుకు రారు. దయచేసి మీరు ఈ పథకాన్ని, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే పథకము చాలా మంచి ఆడబిడ్డల పథకం ఇది ఎందుకంటే బీద వర్గాలని అందరిని ఆదుకునే పథకము. మీరు ఇంకోటి ఒక తులం బంగారం లేకపోయా అని ఉన్న ₹1,00,000 కూడా నువ్వు ఎగ్గొడుతున్నావంటే ఇది కాని పనిది. ఇది దయచేసి, ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మీ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ధర్నాలు కానీ పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, మరి ఇప్పుడే మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.